హాయ్, వెల్కమ్ టు జస్టిస్ డిబేట్స్. ఈరోజు మన ట్రెండింగ్ టాపిక్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గురించి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియో మనం స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అంటే హైదరాబాద్ పాలిటిక్స్కి హార్ట్ బీట్ లెక్క మారిపోయింది. ఈ బై ఎలక్షన్స్లో పవర్, స్ట్రాటజీ, క్యాస్ట్ అండ్ సెంటిమెంట్స్ కలిసి హాట్ పాలిటిక్స్ లెక్క, హాట్ వార్ లెక్క మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినారు. ఫైల్ చేసిండు. అయితే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ జూబ్లీహిల్స్లో చాలా సంవత్సరాల నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో యాక్టివ్ వర్క్స్ చేసుకుంటూ పోతుండు. అండ్ ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ బీసీ లీడర్. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ ఆర్కిటెక్ట్ చేసిండు. అండ్ ఆయన చేసే బిజినెస్లు ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ కొన్ని వేరే వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి. అండ్ నవీన్ యాదవ్కి బ్యాక్ సపోర్ట్గా వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి చిన్న శ్రీశైలం యాదవ్ గారు. జూబ్లీహిల్స్లో వాళ్ళ ఫాదర్ ఎన్నో ఇయర్స్ నుంచి సొంత పైసలతోటి చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినారు. అండ్ కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించి, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేసి, హాస్టల్స్ డెవలప్ చేసి, ఇంకా కొంతమందికి ఎవరైతే లైక్ పైసలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లైక్ బల్క్గా పెళ్ళిళ్ళు చేసుడు, లైక్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్స్కి హెల్ప్ చేసుడు వాళ్ళ డాడీ చేసిన అనమాట. లైక్ జూబ్లీహిల్స్లో వాళ్ళ డాడీకి కూడా కొంచెం పేరు, లైక్ మంచి మనిషి, సర్వీస్ చేస్తాడు అనే ఒక కాన్సెప్ట్ తోటి జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. అండ్ ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చేసి జూబ్లీహిల్స్లో ఫస్ట్ టైం ఏం చేసిండు అంటే 2014లో ఎంఐఎం పార్టీ నుంచి టికెట్ తీసుకొని కంటెస్ట్ చేసిండు. ఆ ఎలక్షన్స్లో 41,656 ఓట్స్ వచ్చినాయి. ఆ ఓట్స్ తోటి సెకండ్ ప్లేస్లో నవీన్ యాదవ్ ఉన్నాడు. అండ్ 2018లో కొన్ని పొలిటికల్ కారణాల వల్ల ఆయనకి ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వలేదు. అయితే ఆయన ఏం చేసిండు, ఆయన మీద ఉన్న నమ్మకంతో అండ్ ప్రజలు ఆయనకు ఓటేస్తారు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ఏమైందంటే 18,817 ఓట్స్ వచ్చినాయి. ఆ ఓట్స్ తోటి థర్డ్ ప్లేస్లో నిలిచిన తర్వాత ఏమైంది, లైక్ ఇంకా మంచి బెటర్మెంట్ ఉంటుంది అని ఒక బలమైన పార్టీలో జాయిన్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది డెవలప్మెంట్ చేయడానికి అండ్ కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా సపోర్ట్ ఉంటుంది అనే కారణంతో రూలింగ్ పార్టీ ఉన్న కాంగ్రెస్లోకి 2023లో జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన ఫుల్ టైం పొలిటికల్ గ్రౌండ్ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన టికెట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్లాన్ ఏంటంటే నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే, నవీన్ యాదవ్ అనేట ఆయన బీసీ, ఆయనకి ఎంఐఎం నుంచి మైనారిటీ సపోర్ట్ ఉంది. అర్బన్ మిడిల్ క్లాస్లో ఆయన కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు. లైక్ ఏంటంటే రోడ్లకి, వాటికి, గుళ్ళకి, మసీద్లకి, వీటన్నిటికి ఆయన సొంత పైసలతోటి, ఫండ్స్ తోటి ఆయన డెవలప్మెంట్ చేసిండు. నవీన్ యాదవ్ బీసీ లీడర్ కాబట్టి లోకల్లో ఉండే బీసీల నుంచి స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఎంఐఎం పార్టీ కూడా డైరెక్ట్గా కంటెస్ట్ చేయకుండా డైరెక్ట్ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా లైక్ మీడియా ముందు చెప్పేసినారు. ఎంఐఎం పార్టీ చీఫ్ కూడా మేము నవీన్ యాదవ్కి హెల్ప్ చేస్తున్నామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసినారు. అండ్ ఇంకోటి ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే నామినేషన్ ఫైల్ చేసిన రోజు 1,00,000 మందితో ర్యాలీ తీసి, ఆ 1,00,000 మంది ర్యాలీస్లో ముసలోళ్ళు ఉన్నారు, ఎంఐఎం పార్టీ నుంచి ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. ఆయన ఎట్లా ఇమేజ్ చేసిండంటే లోకల్ పవర్ ఇంత ఉంది, నాకు ఇంత క్యాండిడేట్స్ ఉన్నారు, ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అని ఒక కాన్సెప్ట్ తోటి ఆయన ర్యాలీ తీసిండు. ఆ ర్యాలీ కూడా సక్సెస్ అయింది. 1,00,000 మంది జనాలతోటి ఆ ర్యాలీ సక్సెస్ అయింది. ఆయన ఇప్పుడు క్యాంపెయిన్లో ఏం చెప్తున్నాడు అంటే డ్రైనేజ్ జూబ్లీహిల్స్లో 3 టర్మ్స్ నుంచి వేరే గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్లో ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగలేవు. లైక్ ఏంటంటే డ్రైనేజ్ సరిగా లేదు, ఫుట్పాత్స్ లేవు, ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, సేఫ్టీ లేదు. ఇవన్నీ గ్రౌండ్లోకి తీసుకుపోయి మేము వస్తే ఇవన్నీ డెవలప్ చేస్తాము, మాకు ఓటేయండి, నేను లోకల్ పర్సన్ని, నేను 3 సార్లు, ఇది 3వ సారి నేను కంటెస్ట్ చేస్తున్నా, 2 సార్లు సెకండ్, థర్డ్ ప్లేస్లో వచ్చిన, ఈసారి నన్ను గెలిపించి చూడండి. లైక్ నేను గెలవక ముందే నేను పాలిటిక్స్లోకి దిగి సోషల్ యాక్టివిటీస్ చేసినప్పుడే నేను అంతగానం వర్క్ చేసిన. ఇప్పుడు నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే నాకు కొన్ని అధికారాలు ఉంటాయి, ఆ అధికారాలతోటి జూబ్లీహిల్స్ని ఇంకా డెవలప్ చేస్తా అనే కాన్సెప్ట్ తోటి నవీన్ యాదవ్
ఎలక్షన్ క్యాంపెయిన్లో ముందుకు పోతుండే అనమాట. కానీ ఇప్పుడు ప్రజల్లో టాక్ ఏముందంటే ప్రజల్లో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు జూబ్లీస్ డెవలప్మెంట్ కావాలి అంటే రూలింగ్ పార్టీ సపోర్ట్ గట్టిగా ఉంటేనే ఎవరైనా మంచి పనులు చేయడానికి అవి లైక్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ప్రజలు కూడా థింక్ చేస్తున్నారు. అండ్ నవీన్ యాదవ్కి అది మెయిన్ అడ్వాంటేజ్ కూడా. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నవీన్ యాదవ్ ఏం క్రిటిసైజ్ చేస్తున్నాయంటే ముందు నువ్వు ఎంఐఎంలు ఉండే ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినావు, నువ్వు ఇప్పుడు ఎంఐఎం పార్టీయా కాంగ్రెస్ పార్టీయా అని చెప్పేసి ఆయన క్రిటిసైజ్ చేస్తారు. కానీ ప్రజలు ఏమంటారు అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రజలకి మంచిగా చేసిండు. డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆయన పార్టీ పరంగా కానీ ఆయన రూలింగ్లో ఉన్నాడా, ఆయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినా అవన్నీ పట్టించుకోకుండా ఓడినా గెలిచినా ఆయన ప్రజల్లోనే ఉన్నాడు. సో అది ఆయనకి నవీన్ యాదవ్కి ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే యూసఫ్గూడ, షేక్పేట్, రహమత్ నగర్, ఫిలిం నగర్ ఆ ఏరియాలలో కూడా నవీన్ యాదవ్కి స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ పబ్లిక్లలో బస్తీలలో తిరిగి ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఆ ఈ పబ్లిక్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో బస్తీలలో వాటర్ వస్తే లైక్ వర్షాకాలంలో వాటర్ వస్తే అక్కడ కూడా దగ్గరుండి ఆయన నవ యువ ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేసిండు. బ్లడ్ డొనేషన్ క్యాంప్లు చేసిండు నవయువ ఫౌండేషన్ నుంచి. ఉమెన్కి కుట్టు మిషన్లు ఇచ్చినాడు, జాబ్ ఫేర్స్ పెట్టిండు, మాస్ మ్యారేజ్ చేసిండు. అంటే ఒకటేసారి ఒక 100 పెళ్ళిళ్ళు 200 పెళ్ళిళ్ళు ఒకటేసారి ఒక గ్రౌండ్లో పెట్టి అట్లా పెళ్ళిళ్ళు కార్యక్రమాలు చేసిండు. లైక్ ఆయన సొంత పైసలతో చేసిండు అనమాట. గుళ్ళు కట్టించుడు, చర్చులు కట్టించుడు, ఇట్లా చాలా కార్యక్రమాలు చేసిరు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా పాస్ట్ 30 years నుంచి జూబ్లీ హిల్స్ ఏరియాలోనే మంచి సర్వీస్ చేసిన ఒక పేరుంది. లైక్ ఇప్పుడు నవీన్ యాదవ్కి బ్యాక్ బోన్ లెక్క వాళ్ళ ఫాదరే అనమాట. వాళ్ళ ఫాదర్ చేసిన మంచి పనులు ఇవన్నీ ఆయనకి హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు ఓటర్స్కి కూడా, యూత్ ఓటర్స్కి కూడా లైక్ ఏదైనా కష్టం వస్తే నవీన్ అన్నకి చెప్పుకోవచ్చు, నవీన్ అన్న ఉన్నాడు చూసుకోవడానికి అనే ఒక సింపతి ఉందన్నమాట నవీన్ యాదవ్కి. 2 సార్లు ఓడిపోయిండు, ఇప్పుడు 3సారి గెలిపించుకోవాలి. యూత్ ఐకాన్ కాబట్టి అట్లా యూత్ కూడా ముందుకు వస్తారనమాట ప్రచారంలో, క్యాంపెయిన్లో. అండ్ ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి సపోర్ట్గా స్టార్ క్యాంపెయినర్స్ దిగుతున్నారు అనమాట లైక్ ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఎవరెవరంటే నెక్స్ట్ మంత్ నవంబర్ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేశారంట. ఆల్రెడీ సీతక్క గారు ఉన్నారు, ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. చాలా మంది మినిస్టర్స్ స్టార్ క్యాంపెయినింగ్ లెక్క పార్టిసిపేట్ చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ లీడర్ ప్రెసిడెంట్ కూడా స్టార్ క్యాంపెయిన్ లెక్క వర్క్ చేస్తున్నాడు. అండ్ ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ కూడా స్టార్ క్యాంపెయినింగ్ గా వర్క్ చేస్తున్నాడు నవీన్ యాదవ్ కోసం. ఈ లెవెల్ సపోర్ట్ తోటి కాంగ్రెస్ గ్రౌండ్ ఉంది కాబట్టి చాలా బూస్ట్ వస్తుంది వాళ్ళకి. లైక్ ఇంకా క్యాంపెయిన్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళ ప్రచారంలో చెప్తుంది ఏంటంటే మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి 150 కోట్లతోటి డెవలప్మెంట్ రిపేర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ ఉమెన్కి బస్సు ఫ్రీ ఉంది, 500కే సిలిండర్ ఇస్తున్నాము, ఇంకా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఉంది. సన్న బియ్యం మెయిన్గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే క్యాంపెయిన్లో సన్న బియ్యం ఇస్తున్నాం. ఏ గవర్నమెంట్ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు సన్న బియ్యం ఇవ్వలేదు రేషన్. సో మేము ఇప్పుడు ఇస్తున్నాము. ఇంకా మాకు ఒకవేళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మేము గెలిస్తే మేము ఇంకా కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తామని స్టార్ క్యాంపెయిన్స్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీనిలో ఒక ట్విస్ట్ ఏముందంటే మైనారిటీ ఓటర్స్ షిఫ్ట్ కాకపోతే 100% నవీన్ యాదవ్ గెలుస్తాడని జూబ్లీహిల్స్ లోకల్లో టాక్ ఉందన్నమాట. ఒకవేళ నవీన్ యాదవ్కి మైనారిటీ ఓట్స్ తగ్గినాయి అనుకో కొంచెం మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ స్ట్రాటజీ వర్క్ అవుతుందా? బీసీ మైనారిటీ అర్బన్ ఓటర్స్ ఫార్ములా కూడా సక్సెస్ అవుతుందా లేదా కొత్త ఫైనల్లో జూబ్లీహిల్స్ ఓటర్స్ సర్ప్రైజ్గా ఏమన్నా నవీన్ యాదవ్కి ఇస్తారా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.